హలో ఫ్రెండ్స్, ఈరోజు మన అనాలిసిస్ ప్రకారం నా ఓపెనింగ్ ట్రేడ్ వచ్చేసి 24,200 పుట్లో నేను 167 దగ్గర తీసుకున్నాను. ఇది అనుకున్నట్టు 24,200 దగ్గర రిజెక్షన్ రాలేదు. బట్ నేను 131 దగ్గర నేను ఫైనల్ యావరేజ్ చేశాను. నా యావరేజ్ ప్రైస్ వచ్చేసి 148 అయింది. చాలాసేపు అక్కడే సస్టైన్ అయింది. ఇంకా నేను 24,280 లెవెల్ ఎప్పుడైతే క్రాస్ చేసిందో ఇంకా నేను మాన్యువల్గా ఎగ్జిట్ చేశాను 112 దగ్గర. తర్వాత ఆ ఏరియా నుంచి రిజెక్షన్ వస్తుందని తెలుసు. సో వెయిట్ చేశాను. రిజెక్షన్ వచ్చాక కొంచెం డిప్ వరకు వెయిట్ చేసి నేను 24,200 కాల్లో 148 దగ్గర తీసుకున్నాను. సో ఇది వీవ్యాప్ దగ్గర నేను 129 దగ్గర యావరేజ్ చేశాను. నా యావరేజ్ ప్రైస్ 140 అయింది. ఇది కూడా చాలాసేపు నా లెవెల్ దగ్గరనే సస్టైన్ అయింది. పాయింట్స్ వరకు వెళ్ళింది. లాస్ట్లో ఒక స్పైక్ వచ్చింది. నేను 169 టార్గెట్ పెట్టుకున్నాను. బట్ అది 166.7 దగ్గర నుంచి రిజెక్ట్ అయింది. నాది ఆటో ట్రైల్ ఉంది. సో ఎగ్జాక్ట్లీ ఆ స్పైక్ వచ్చిన టైంలో నేను సిస్టమ్ ముందు లేను. సో నాది ఆటో ట్రైల్ అనేది నాకు 156 దగ్గర నాది హిట్ అయిపోయింది. తర్వాత ఇంకేం ట్రేడ్ చేయలేదు. మా సక్సెస్ జర్నీలో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఫైర్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. పీసీ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మాకు డైలీ లైవ్ ఉంటుంది అక్కడ. థ్యాంక్ యూ. Please do subscribe to my channel and hit the bell icon.